సో నిన్న బోట్ ట్యాపింగ్ సిట్ విచారణకి కేటీఆర్ గారు పిలిస్తే ఇంత ముందుకేమో ఏం పీక్కుంటారా పీక్కోండి, నేను ఎట్లాంటి తప్పు చేయలేదని చెప్పి కొన్ని కామెంట్లు చేసినాడు. సో సిట్ విచారణకు చేస్తేనేమో భయపడి వందల మందిని కార్యకర్తలను లీడర్లను వేసుకొని సిట్ విచారణకు బయలుదేరినాడు. సో కేటీఆర్ గారు భయపడ్డాడని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. మళ్ళీ బయటకు వచ్చేసి ఏమంటున్నాడంటే ఎమోషనల్ గా మాట్లాడుతూ నేనేం తప్పు చేయలేదు, నాకు ఇలాంటి డ్రగ్స్ కేసులో ఇలాంటి అమ్మాయిలతో సంబంధాలు లేవు, నేను నిజాయితీగా బతుకుతాను అని చెప్పి ఎమోషనల్ గా కార్యకర్తలని మాట్లాడే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. సో ఫ్యామిలీ సఫర్ అయిపోతుంది అని ఇట్లాంటి కామెంట్లు చేయడం వల్ల, వ్యక్తిగత విషయాల జోలికి వస్తూ ఉంటారు, అమ్మాయిలతోటి లింక్స్ ఉన్నాయని చెప్పి ఇట్లాంటి చేయడం వల్ల నేను, నా ఫ్యామిలీ, నా భార్య, నా పిల్లలు అందరూ చాలా ఎమోషనల్ అవుతున్నారని చెప్పి కామెంట్లు చేశాడు కేటీఆర్ గారు. సో మరి నేను కేటీఆర్ గారిని అడుగుతున్నా, నీ ఫ్యామిలీ నిన్ను ఇబ్బంది పెట్టి నీకు అనవసర విషయాల మీద నీకు లింక్ పెట్టినప్పుడు, నీకు నీ ఫ్యామిలీ సఫర్ అవుతుందని చెప్పి తెలిసినప్పుడు, మరి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి మీద ఒక అమ్మాయి ఇంటికి వెళ్తాడు, మార్నింగ్ వెళ్తాడు, మహిళం భుజాలో ఇంటికి వెళ్తాడు అని చెప్పి కొన్ని కామెంట్లు చేస్తారు. సో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి మీద అట్లాంటి కామెంట్లు చేసినప్పుడు మరి మీరు ఎందుకు ఆనందపడుతున్నారో మీరు ఖండించాల్సింది కదా. మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా ఒక ఫ్యామిలీ ఉంటది కదా, రేవంత్ రెడ్డి కూడా పిల్లలు కూడా బాధపడతారు కదా. అంటే రేవంత్ రెడ్డి మీద వ్యంగ్యంగా, వెతకారంగా, చులకనగా, చీప్ గా మాట్లాడొచ్చు. నీ వరకు వస్తే మాత్రం నీకు ఫ్యామిలీ ఉంటుంది, నీకు ఎమోషనల్ గా బాధ కలుగుతుంది. ఇంకోటి కోమటిరెడ్డి వెంకరెడ్డి విషయంలో ఎన్డీటీవీ కథనాలు ప్రచారం చేసింది, ఐఏఎస్ ఆఫీసర్ తోటి అక్రమ సంబంధం ఉన్నట్టు ఏ విధంగా కామెంట్ చేసింది, తప్పుగా ప్రచురించారు. సో మరి ఎన్డీటీవీ మీద యాక్షన్ తీసుకుంటే మరి ఎన్డీటీవీ జర్నలిస్ట్ సపోర్ట్ ఎందుకు చేసిన కేటీఆర్ గారు? మరి కొమరెడ్డికి ఫ్యామిలీ ఉండదా? కొమరెడ్డి ఫ్యామిలీ సఫర్ అవ్వదా? కొమరెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులు బాధపడరా? అంటే నీ వరకు వస్తే నొప్పి, వేరే వాళ్ళకి వస్తే నొప్పి కాదు. సో అవతల వాళ్ళ మీద ఎగతాళిగా, వ్యంగ్యంగా మాట్లాడతావు. మరి నిన్ను మాట్లాడితే మాత్రం అక్రమ అరెస్టులు, అక్రమ జైళ్ళు, అక్రమ కేసులు అని చెప్పి మాట్లాడుతూ ఉంటావు. సో ఎవరికైనా ఫ్యామిలీ ఆధారాలు లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు. నీకైనా ఫ్యామిలీ, మిగతా వాళ్ళకైనా ఫ్యామిలీ ఉంటుంది. ఏదైనా ఉంటే ఆధారాలతోటి, కరెక్ట్ ప్రూఫ్స్ తోటి మాట్లాడితే ఎవరికైనా బాగుంటది. ఆధారాలు లేకుండా మాట్లాడితే ఏ ఫ్యామిలీ అయినా సఫర్ అవుతుంది. సో కేటీఆర్ గారు, మీరు నిజంగానే సిట్ విచారణకు వెళ్ళాలనుకుంటే, ఏ తప్పు చేయకపోతే ఒంటరిగా వెళ్ళాల్సింది. వందల మంది కార్యకర్తలు, నాయకులను వేసుకొని బయలుదేరినావు. సో నువ్వు ఎందుకు భయపడ్డావు కేటీఆర్ గారు? ఉత్త ప్రెస్ మీట్లోనే ఏమన్నా పీక్కోండి అని మాట్లాడుతావు కదా. మరి సిట్ విచారణకు వెళ్ళినప్పుడు కూడా అంత ఏ తప్పు చేయనప్పుడు అంత నిజాయితీగా వెళ్ళాలి. భయపడుతూ ఎందుకు వెళ్ళినావు కేటీఆర్ గారు అని చెప్పి చెప్తా ఉన్నాను.